ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది iCreate డిగ్రీ కాలేజ్. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. నా పేరు లుంపిని. గాజా అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ కొనసాగుతూనే ఉంది. గాజాలోని హమాస్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరున్న ఆర్మ్స్ ని వదిలేస్తే మేము ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ని వెనక్కి తీసుకెళ్తాం మా దేశానికి అని చెప్పేసి ఇజ్రాయెల్ ఆల్రెడీ మెన్షన్ చేసింది చాలా సార్లు. అయితే ఇది జరగట్లేదు, ఆ కాన్ఫ్లిక్ట్ కొనసాగుతూనే ఉంది. దీని మధ్యలో ట్రంప్ వచ్చేసి ఒక 15 పాయింట్ పీస్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు. అయితే ఈ పీస్ ప్లాన్ కూడా చాలా హిస్టారిక్ అని చెప్పేసి ఆయన మెన్షన్ చేస్తున్నాడు. బట్ దీన్ని వెరీ ప్రిసైజ్ గా నేను చెప్తున్నాను, రిజెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు నిన్న సండే జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో చెప్పారనమాట. సో దీని గురించి నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, ట్రంప్ ఏదైనా వేరే స్టెప్ తీసుకుంటారా లేదంటే నెతన్యాహు మైండ్ లో ఇంకేదన్నా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయా, లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ సార్ మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రంప్ తీసుకున్నంత సీరియస్గా వీళ్ళు ఈ పీస్ ప్లాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ట్రంప్ మెన్షన్ చేసినట్టుగా ఇది హిస్టారిక్ పీస్ ప్లాన్ అయితే డెఫినెట్లీ కాదు అని అనిపిస్తుంది. అండ్ బెంజమిన్ నెతన్యాహు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏమై ఉంటుంది అండ్ దీన్ని నిజంగానే ఈ డిసగ్రిమెంట్ కొంచెం సీరియస్గా వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏం జరుగుతుందంటే ట్రంప్తో ప్రిన్సిపల్ ప్రాబ్లం ఇది మనం ఇజ్రాయెల్తో కాకుండా ఇరాన్తో కూడా చూస్తున్నాం. ఆయన ఇంగ్లీష్లో అంటారు జంపింగ్ ద గన్ అంటారు. అంటే మీరు 100 మీటర్స్ రేస్కి రెడీ అవుతున్నారు, లేకుంటే ఏ రన్నింగ్ రేస్ కన్నా స్టార్టర్ గన్ ఒకటి ఉంటుంది ఆయన దగ్గర కంట్రోల్ చేసేది. అది ఫైర్ చేసే ముందు కొంతమంది పరిగెత్తారు, దెన్ ద రేస్ స్టార్టెడ్ అగైన్ అన్నమాట. ఆ జంపింగ్ ద గన్ చేస్తున్నారు ట్రంప్. ఎప్పుడు ఇరాన్తో అంటారు ఒప్పందం అయిపోయింది అంటారు, మళ్ళీ రేపు పొద్దున్న లేసారంటారు కాదు బాంబింగ్ చేయాలి వీళ్ళ మీద అంటారు. ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చి అంటారు కాదు సౌదీ అరేబియా ఫోన్ చేశారు, మళ్ళీ నేను బంద్ చేస్తున్నాను, మళ్ళీ సీజ్ ఫైర్ వస్తుంది. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ అంటారు సీజ్ ఫైర్ లేదు, ఏం లేదు, ఇరాన్ వాళ్ళని ఎవరు నమ్మలేము అట్లా అని చెప్పి తిట్టేస్తారు వాళ్ళు. ఇది ట్రంప్ది ఒక ప్రెడిక్టబుల్ బిహేవియర్. ఇది మన ఫస్ట్ టర్మ్లో కూడా చూసాం, ఇప్పుడు సెకండ్ టర్మ్లో కూడా చూస్తున్నాం. ఆయన ఒక పొలిటీషియన్ కాదు, ఆయన ఒక రియల్ ఎస్టేట్ మనిషి. ఆయన వాళ్ళలాగానే బిహేవ్ చేస్తారు. ఆయన పొలిటీషియన్స్ ఎప్పుడు ఒక అగ్రిమెంట్ ఒప్పందం ఏమైనా ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా అనౌన్స్ చేయరు. ఇప్పుడు మీరు ఒక అగ్రిమెంట్ వచ్చారనుకోండి ఎవరితోనా, ఫస్ట్ మీరు దాని రియాక్షన్ గెస్ చేయడానికి కొన్ని రూమర్స్ ఫ్లోట్ చేస్తారు. అది మీ టీం వాళ్ళే చేసేస్తారు. ఎవరైనా వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ టీంలో ఎవరో 2-3 ఇన్ఫార్మ్ సోర్సెస్ అన్నారు ఇట్లా మేము ఒక ఒప్పందం చేయబోతున్నాం గాజాలో అని. అప్పుడు రియాక్షన్ చూస్తారు. అక్కడ గాజాలో ఉన్న హమాస్ కానీ ఇజ్రాయెల్లో ఉన్న బెంజమిన్ నెతన్యాహు కానీ మిగతా వాళ్ళందరూ రియాక్షన్ చూస్తారు. చూసి మళ్ళీ ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నా వద్దని డిసైడ్. ట్రంప్కి అది లేదు. ట్రంప్ డైరెక్ట్గా క్రెడిట్ తీసుకోవాలి ఆయనకి ఎప్పుడైనా కానీ. ట్రంప్ మీరు ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఒక పబ్లిసిటీ యాంగిల్ చూస్తే ఆయనకు అన్నీ నేనే, మీ అని చెప్పి ఆయన చెప్పుకుంటారు. ఎప్పుడు వి అని ఎప్పుడు యూజ్ చేయరు ట్రంప్. మేమందరు కలిసి చేసాము, నేనే చేశాను, నేనే అన్ని అమెరికన్ ప్రెసిడెంట్స్తో లాస్ట్ ఒక 50 అమెరికన్ ప్రెసిడెంట్లో ఐఎమ్ ద బెస్ట్ అని ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నారు ఆయన. లెగసీ మెయింటైన్ చేయడానికి కూడా ఏదో ట్రై చేస్తూ ఉంటారు. ఏం లెగసీ లేదండి. లెగసీ మీరు తయారు చేయలేరు. లెగసీ మీతో పాటు వస్తుంది. అది మీరు వెళ్ళినాక లెగసీ ఉంటుంది. జాన్ ఎఫ్ కెనడీ గురించి మాట్లాడతారు, హ్యారీ ట్రూమన్ గురించి మాట్లాడతారు. ఇట్లాంటి ప్రెసిడెంట్స్ తర్వాత రాలేదు చాలామంది. కరెక్ట్, ఒబామా కానీ క్లింటన్ కానీ బుష్ కానీ బైడెన్, దీస్ పీపుల్ ఆర్ నాట్ దట్ క్లాస్. ఓకే, సో ఆ జాన్ ఎఫ్ కెనడీ క్లాస్కి రావడము, ఈవెన్ దో జాన్ ఎఫ్ కెనడీ పొలిటికల్లీ డిజాస్ట్రస్గా ఉన్నారు ఆయన, కానీ ఆయనకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి వెళ్ళారు ఆయన. సేమ్ విత్ హ్యారీ ట్రూమన్. ఇట్లాంటి అమెరికన్ ప్రెసిడెంట్ చాలామంది ఉన్నారు. ఈవెన్ రొనాల్డ్ రేగన్ ఫర్ దట్ మ్యాటర్. ఈవెన్ దో ఆయన యాక్టర్గా ఉండి కూడా యాజ్ ఎ ప్రెసిడెంట్ ఈ పర్ఫార్మ్డ్ రియలీ వెల్ అన్నమాట. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే ఆయన మొదలుపెట్టిన యుద్ధమే ఆయన ఆపలేకపోతున్నాడు ఇరాన్తోని. అప్పుడు ఇంకొక యుద్ధాలు దిగారు. ఏంటి, గాజాలో పీస్ ప్లాన్ తీసుకొస్తారు. ఇది లాస్ట్ సెప్టెంబర్లో ఒక 20 పాయింట్ ప్లాన్గా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, మీకు గుర్తుంటుంది. దాన్ని అప్పుడు నెతన్యాహు పక్కన ప్రెస్ కాన్ఫరెన్స్లో వాషింగ్టన్లో పెట్టి అనౌన్స్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. అప్పుడు నెతన్యాహు అన్నారు ఎస్ వి అగ్రీ టు ఇట్ అన్నారు, కానీ ఏం డీటెయిల్స్ ఏం రాలేదు బయటికి. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే గాజా డెవలప్మెంట్ అథారిటీ అని ఒక అథారిటీ ట్రయల్ చేయాలి దానికి. ఓకే, రియల్ ఎస్టేట్ కోసం నేను అక్కడ మెడిటరేనియన్ స్టైల్ విల్లాస్ కడతాను, అక్కడ ఒక సీసైడ్ రిసార్ట్ తయారు చేస్తాను, ఇది ఆయన ఎయిమ్ అన్నమాట.
బహుశా ఆయన కంపెనీకే కాంట్రాక్ట్ కూడా వస్తుంది. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ చేయాలనుకుంటా, కానీ గాజాల ప్రజలకు అది కాదు. అక్కడ ఇప్పుడున్న దాంట్లో చూస్తే మీరు చాలామంది 70% గాజన్స్ డిస్ప్లేస్ అయిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో ఇల్లు లేవు. ఇజ్రాయెల్ బాంబ్ చేసి ఫినిష్ చేసేసారు. దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకు అదే బిల్డింగ్ కింద టనల్ ఉంటాయి, అక్కడి నుంచి టెర్రరిస్ట్ ఆపరేట్ చేస్తారు. ఇప్పుడు టెర్రరిస్ట్ ఎవరు, ప్రజలు ఎవరు మీకు తెలియదు. ఈ టనల్ నుంచి బయటకు వస్తారు, ఇజ్రాయలీ ట్యాంక్స్ మీద బాంబ్ చేస్తారు, మళ్ళీ టనల్ లోపలికి వెళ్ళిపోతారు. సో న్యాచురల్లీ ఇజ్రాయెల్ ఆ టనల్ మీద ఉన్న బిల్డింగ్స్ అంతా ఫినిష్ చేసేసారు. ట్రంప్ ఈ గాజా బోర్డు అనౌన్స్ చేసి సంవత్సరం పాటు అవుతున్నప్పుడు దానికి ఒక కండిషన్ పెట్టాడు. దాంట్లో మెంబర్ కావాలంటే $1 బిలియన్ ఫీజ్, అడ్మిషన్ ఫీజ్ ఉంటుంది. ఓకే, అది పాకిస్తాన్, సౌదీ అరేబియా వీళ్ళందరూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓకే అని చెప్పారు. పాకిస్తాన్ అయితే డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ డబ్బులు కూడా లేవు. బహుశా సౌదీ అరేబియా వాళ్ళ కోసం కట్టేస్తారు ఫీజు. సో ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడి నుంచి సెప్టెంబర్ నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ ఆగస్ట్కి వచ్చేదాకా ఇది మూవ్ కాలేదు, ఆల్మోస్ట్ 1 ఇయర్. ఇప్పుడు కొత్తగా అక్కడ ఉన్న యుద్ధం నుంచి కొంచెం అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఆయన కొత్త ప్లాన్ తీసుకొచ్చారు. 15 పాయింట్ ప్లాన్ ఇస్తారు. ముందు 20 ఉండే, దాన్ని తగ్గించేశారు 5 పాయింట్లు. వన్ మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లో హమాస్ని డిసార్మ్ చేయడం. హమాస్ దగ్గర 3 టైప్ ఆయుధాలు ఉంటుంది, హెవీ, మీడియం అండ్ లైట్. హెవీ అనగానే చాలా మటుకు వాళ్ళ దగ్గర ఒక ట్యాంక్ని క్రష్ చేయాల్సిన ఉన్న ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. పెద్ద రికాయిల్లెస్ గన్స్ ఉంటుంది అని ఉంటుంది. మిడిల్ లెవెల్ ఏమో షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ ఉంటుంది. లాస్ట్ లైట్ మెషిన్ ఇస్ మీరు తోడు తీసుకెళ్తున్న పర్సనల్ వెపన్స్. ఇది 3 హ్యాండ్ ఓవర్ చేయాలని ఈ ఒప్పందంలో, అంటే ఈ అట్లీస్ట్ అగ్రిమెంట్లో ఉంది. హమాస్ ఏమంటున్నారు, మేము ఇదంతా హ్యాండ్ ఓవర్ చేస్తాము, అది కూడా ఒక పాలెస్టీనియన్ నేషనల్ కమిటీ అనే ఒక కమిటీ ఉంది. ఈ కమిటీలో అందరూ టెక్నోక్రాట్స్ ఉన్నారు, అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు పాలెస్టైన్లో లేరు, గాజాలో లేరు, వాళ్ళు ఉండేది కైరోలో, ఈజిప్ట్లో. వాళ్ళకి మేము అప్పగించేస్తాం, మేము వీ విల్ నాట్ గివ్ ఇట్ టు యుఎస్ ఆర్ ఇజ్రాయెల్ ఆర్ ఈవెన్ పాలెస్టీనియన్ అథారిటీ హూ సపోజ్ టు బి రూలింగ్ గాజా. వాళ్ళు అక్కడ లేరు ఇప్పుడు, యాసిర్ అరఫాత్ వాళ్ళ టీం. ఇప్పుడు ఈ ఒప్పందం తర్వాత ఈ ఆయుధాలు ఎవరు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఎవరెవరికి ఇస్తారని ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. హమాస్ అంటున్నారు మేము ఆయుధాలు ఏ రోజు హ్యాండ్ ఓవర్ చేస్తామో దానికన్నా ముందు ఇజ్రాయెల్ అక్కడి నుంచి విత్డ్రా చేయాలి గాజా నుంచి. ఇప్పుడు ఇజ్రాయెల్ 70% ఆఫ్ గాజా అండర్ ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఎల్లో లైన్ చెప్పి వాళ్ళకి లైన్ కూడా గీసుకున్నారు, అంటే ఇమాజినరీ లైన్ డివైడింగ్ నార్త్ అండ్ సౌత్ గాజా. ఇజ్రాయెల్ అంటారు మేము ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు, ఫస్ట్ హమాస్ హ్యాస్ టు డిసార్మ్ ఆల్ వెపన్స్, హెవీ, మీడియం అండ్ లైట్. దీన్ని ఆడిట్ చేయాల్సి వస్తుంది, అంటే కొన్ని ఆయుధాలు దాచిపెట్టి మేము అన్నీ హ్యాండ్ ఓవర్ చేసాం, డజన్ వర్క్. ప్రాబ్లమ్ ఇస్ ఏ రోజు హమాస్ వాళ్ళ ఆయుధాలు కింద పెట్టేస్తారో ఇజ్రాయెల్ వాళ్ళు వెంట పడతారు, దాంట్లో డౌట్ లేదు. అట్లీస్ట్ ద టెర్రరిస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. హమాస్కి ఏంటంటే నాకు ద వే ఐఎమ్ గెస్సింగ్ ఇస్ హమాస్ ఒక హెజ్బుల్లా లాగా తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు మన లెబనన్లో హెజ్బుల్లాకి 14 నుంచి 16 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో, వాళ్ళ పార్లమెంట్లో. ఎట్లా మీరు అడగచ్చు, టెర్రరిస్ట్ ఫోర్స్ వాళ్ళకి ఎంపీలా? ఎస్, ఎందుకంటే లెబనన్లో డెమోక్రసీ ఉంది, అక్కడ ఎలక్షన్స్ ఉంది, అక్కడ హమాస్ ఈ షియా నడిమిట్లున్న సపోర్ట్తో వాళ్ళు 16 మంది ఎంపీలను ఎన్నుకున్నారు, వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు. ఒకవైపు వీళ్ళు టెర్రరిస్ట్గా ఆపరేట్ చేస్తున్నారు, ఇంకోవైపు వీళ్ళు సివిలియన్స్ లాగా వీళ్ళు పార్లమెంట్లో కూర్చుంటున్నారు. బహుశా రేపు గాజాలో ఇదంతా అయిపోయిన తర్వాత జరిగితే బిగ్ ఇఫ్ ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆర్ ఈవెన్ 3 సంవత్సరాల తర్వాత ఒక ఎలక్షన్ జరిగింది అనుకోండి, దాంట్లో హమాస్ పార్టిసిపేట్ చేస్తే హమాస్ ఆల్మోస్ట్ 90% సీట్లు గెలిచిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత సపోర్ట్ ఉంది లోకల్ సివిలియన్స్ దగ్గర గాజాలో ఉన్న. దానికోసం మీరు చూడండి, October 7th అటాక్ జరిగినప్పుడు మన అందరూ హమాస్ అటాక్ అంటారు. హమాస్ కాదు అది, ఇట్ వాజ్ ఎంటైర్ గాజా. హమాస్ వెళ్ళారు, తోడు సివిలియన్స్ వెళ్ళారు. ఈ సివిలియన్స్ కూడా అక్కడి నుంచి ఇజ్రాయేలీ సిటిజన్స్లో చంపడం కానీ, రేప్లో కానీ, దాని తర్వాత కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన దాంట్లో కూడా మీకు చాలామంది సివిలియన్స్ కనిపిస్తారు ఆ రోజు వీడియోస్లో. సో సివిలియన్స్ వర్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఇన్ దిస్. దానికోసం ఇజ్రాయెల్ వాళ్ళని డిస్టింగ్విష్ చేయట్లేదు. సివిలియన్, గాజా, మిలిటరీ, హమాస్ అందరూ ఒకరే. వీళ్ళ దాని నుంచే తయారై మళ్ళీ హమాస్గా వస్తారు. వీళ్ళు చిన్నప్పటి నుంచే వీళ్ళని బ్రెయిన్ వాషింగ్ చేస్తారు.
ఇజ్రాయెల్ ఈజ్ యువర్ ఎనిమీ, ఇజ్రాయెల్ ఈజ్ యువర్ ఎనిమీ, ఇజ్రాయెల్. సో బెంజమిన్ నెటన్యాహు చాలా క్లియర్గా ఏం చెప్పారు, ఇప్పుడు వీ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ డీల్. మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగలేదు ఎవరు, మా దగ్గర అడగకుండానే మీరు ఒక ఒప్పందానికి వచ్చేసారు, వీ విల్ నాట్ యాక్సెప్ట్. ఇప్పుడు బెంజమిన్ నెటన్యాహు ఇది ఎందుకు చేస్తున్నారు, అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎలక్షన్స్ ఉంది వాళ్ళ పార్లమెంట్కి, నెసెట్కి, దట్ ఈస్ ఐ థింక్ నెక్స్ట్ మంత్ అక్టోబర్లో వచ్చేస్తుంది. ఈ ఎలక్షన్లో నెటన్యాహు ఇప్పుడు చాలా వీక్ పొజిషన్లో ఉన్నారు, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. అక్కడున్న ప్రజలకి ఏమనిపిస్తుందంటే నెటన్యాహు ఈజ్ నాట్ టఫ్ ఇనఫ్, అంటే ఆయన ఈ హమాస్ ఎంటబడి వాళ్ళని కంప్లీట్గా ఫినిష్ చేయట్లేదు, హెజ్బుల్లా ఎంటబడి కంప్లీట్గా ఫినిష్ చేయట్లేదు, ఇరాన్ మీద బాంబులేసి ఇరాన్ రెజీమ్ని ఫినిష్ చేయట్లేదు. ఆయన చాలా కాంప్రమైజ్ చేస్తున్నాడు ప్రెసిడెంట్ ట్రంప్తో. బట్ నెతన్యాహుకి ఎప్పుడు కూడా ఒక పవర్ఫుల్ ఇమేజే ఉంది, బట్ ఈ విషయంలో అంత పవర్ఫుల్గా లేడు అన్నట్టుగా అక్కడ ప్రజలు అనుకుంటున్నారండి. ఎస్, నెతన్యాహుకు ఇమేజ్ ఉంది, కానీ ఆయన కన్స్ట్రైన్డ్ ఉన్నారు. ఆయనకి యుఎస్ సపోర్ట్ లేకుంటే ఇజ్రాయెల్ ఎక్కువ ఏం చేయలేరు. దిస్ ఇస్ ద బిగ్ ప్రాబ్లం. అది ఆయుధాలు కానీ, డిప్లొమాటిక్ సపోర్ట్ కానీ, యుఎన్లో వీటో కానీ, ఇట్లాంటి చాలా మటుకు ఇంకా మిగతా దేశం మీద ప్రెషర్ పెట్టడానికి యుఎస్ ఉన్నారు తోడెప్పుడు. అది ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా ఇజ్రాయలీ లాబీని ఎప్పుడు వాళ్ళు ఇగ్నోర్ చేయరు. సో నెటన్యాహు ట్రంప్ మాటలు వింటారంటే ఎస్, కానీ కంప్లీట్గా 100% యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే చాలా క్లియర్ కదా వాళ్ళకి ఇజ్రాయెల్లో ఉన్న ప్రెషర్. ఇజ్రాయలీ ప్రజలు ఏమంటున్నారు, యూ షుడ్ బి టఫ్, మీరు ఏ కాంప్రమైజ్ చేయకూడదు. వెరాజ్ యుఎస్లో ఆపోజిట్ నడుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ యుద్ధానికి సపోర్టే లేదు యుఎస్లో. అక్కడున్న ప్రజలు ఏమంటున్నారు, మీ యుద్ధం ఫినిష్ చేసేసేయండి, దిస్ వార్ ఇస్ యూజ్లెస్ అబ్సల్యూట్లీ, లెట్ అస్ ఫినిష్ ఇట్ అని. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ చేయడానికి రెడీగా లేరు. నెటన్యాహు ఏమో విత్డ్రా చేసుకున్నారు ఇక్కడి నుంచి. టెక్నికలీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఇరాన్ నౌ, ఆయన బాంబింగ్ చేయట్లేదు అక్కడ. ట్రంప్ ఉన్నారు అక్కడ. ఇంకా ట్రంప్ దగ్గర వాళ్ళ ప్రజలు అంటారు, మీరు అక్కడి నుంచి వచ్చేసేయండి, ఓకే రిటర్న్ వచ్చేసేయండి, వి విత్డ్రా ఫ్రమ్ దేర్. ఇజ్రాయలీ ప్రజలు ఏమంటున్నారు, నెటన్యాహు దట్ యు గో అండ్ బాంబ్ దమ్ అంటున్నారు. డిఫరెన్స్ చూడండి. సో ఇజ్రాయెల్లో ఇప్పుడున్న బెంజమిన్ నెటన్యాహు క్యాబినెట్లో చాలామంది రైట్ వింగర్స్ ఉన్నారు. రైట్ వింగ్ అంటే జూయిష్, ఎక్స్ట్రీమ్ జూయిష్ లాబీ వీళ్ళు. వాళ్ళకి ప్యాలెస్టైన్ అంటే అసలు నచ్చదు, గాజా అంటే పట్టించుకోరు అస్సలు, వాళ్ళకి దే డోంట్ లైక్. హమాస్ అంటే ఫినిష్, రేపే ఫినిష్ చేసేదంట. దీస్ ఆర్ అల్ట్రా ఆర్థడాక్స్ జ్యూస్. వాళ్ళ సపోర్ట్ లేకుంటే ఏ గవర్నమెంట్ అక్కడ ఉండలేరు. సో ఇజ్రాయెల్లో మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడు ఒక పార్టీకి మనలాగా మెజారిటీ రాదు. ఒక 16 పార్టీలో 12 పార్టీలో కలిసి ఒక కోalition ఫామ్ చేస్తారు. లాస్ట్ టైం కూడా అదే జరిగింది. ఎలక్షన్ జరిగింది, నెటన్యాహు వాళ్ళ పార్టీకి మెజారిటీ రాలేదు లిక్విడ్కి, మిగతా పార్టీలతో టైఅప్ చేసుకోవాలండి. సో దాంతో ఏమవుతుందంటే మీకు ఈ రైట్ వింగ్ వాళ్ళు దొరుకుతారు. వాళ్ళకు ఒక 5 సీట్లు 6 సీట్లు ఉంటే వెరీ క్రూషియల్ సపోర్ట్. అంతే, గవర్నమెంట్ పడిపోతుంది లేకుంటే. సో వాళ్ళు చెప్పిన మాట వినాలి. అండ్ దే ఆర్ వెరీ క్లియర్. ప్యాలెస్టైన్ అనే ఒక వర్డ్ ఉండకూడదు డిక్షనరీలో, అది వాళ్ళ లాజిక్ అన్నమాట. ఈ టెర్రరిస్ట్తో అసలు మనం డీలే చేయకూడదు, వీళ్ళు. సో అదే పొజిషన్ కొంచెం వీక్ అయింది అనుకోండి, నెటన్యాహు ఓకే ఐ విల్ యాక్సెప్ట్ అంటే రేపు ఎలక్షన్లో ఆయన అవుట్. సో దానికోసం ఎలక్షన్ దాకైనా ఇది గుంజి తీసుకెళ్లాల్సి వస్తుంది. దాని తర్వాత కూడా ఏ ప్రధానమంత్రి వచ్చినా కానీ నెటన్యాహు గెలుస్తారో, వాళ్ళ కోalition గెలుస్తారో, లేకుంటే కొత్త గవర్నమెంట్ వస్తారని ఏం చేసినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అప్పుడు రాబోతున్న ప్రధానమంత్రి, కొత్త ప్రధానమంత్రి కూడా ఇదంతా ఫాలో చేయాల్సిందే. రైట్, ఇప్పుడు అట్లీస్ట్ ఆ ఎలక్షన్స్ వరకైనా నెతన్యాహు ఇంకేదన్నా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తక్కువ చేయొచ్చు, బహుశా ఎలక్షన్ గెలవడానికి చేయొచ్చు. ఆయన ఆల్రెడీ మొన్న ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు నెతన్యాహు, మీరు వినుంటారు. యుఎస్ విత్డ్రా చేయకుండా మాకు ప్రాబ్లం లేదు, యుఎస్ విత్డ్రా చేసుకోవచ్చు ఇరాన్ దగ్గర నుంచి. ఇరాన్ దగ్గర వాళ్ళు ఆల్రెడీ కూర్చున్నారు కదా అక్కడ సీలో, గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో. అక్కడి నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకుంటే వీ హ్యావ్ నో ఇష్యూస్, వీ విల్ ఫినిష్ ద జాబ్. మేము వెళ్ళి ఫినిష్ చేసేస్తాం, ఎవ్వరు సహాయం మాకు అక్కర్లేదు. చెప్పడానికి ఈజీగా ఉంటుంది, కానీ అగైన్ రిపీట్, యుఎస్ ఇంటెలిజెన్స్ లేకుండా, యుఎస్ శాటిలైట్ ఇమేజరీ లేకుండా, యుఎస్ ఆయుధాలు లేకుండా ఇజ్రాయెల్ చేయలేరు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అన్ని ఎయిర్క్రాఫ్ట్ యుఎస్ ఎయిర్క్రాఫ్ట్, F-16 నుంచి ఇప్పుడున్న F-35 దాకా అంతా యుఎస్. చాలా మటుకు మిసైల్స్ ఒక 4-5 సంవత్సరాల ముందాక కంప్లీట్లీ యుఎస్ ఉండే 100%. ఇప్పుడు తగ్గించి యుఎస్ నుంచి ఆయుధాలు తగ్గించుకుంటూ వస్తున్నారు ప్రతి సంవత్సరం, మన దగ్గర నుంచి కొంటున్నారు.
దానికోసం మన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పెద్ద ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. భారతదేశం సప్లై చేస్తున్నారు ఆయుధాలు ఇజ్రాయెల్కి, విచ్ ఇస్ కరెక్ట్. అది మన అగ్రిమెంట్, అది ఇజ్రాయెల్తో మనం సహాయం చేశారు కార్గిల్ టైంలో, మనం వాళ్ళని కూడా హెల్ప్ చేస్తాం. ఇప్పుడు ఇజ్రాయెల్ పొజిషన్ ఏంటంటే వీ విల్ నాట్ యాక్సెప్ట్ అనే చేసినప్పుడు ఇక్కడి నుంచి ముందుకు ఎట్లా తీసుకెళ్తారు, దీని ఒక పెద్ద క్వశ్చన్ రాబోతుంది. ట్రంప్ క్రెడిబిలిటీ ఏంటి? ఎందుకంటే మీరు అక్కడ యుక్రెయిన్కి వెళ్ళి నేను రష్యాలో పుటిన్తో మాట్లాడాను, జెలెన్స్కీతో మాట్లాడాను, అయిపోయింది, అక్కడ కూడా యుద్ధం ఫినిష్ అన్నారు. అక్కడ ఏం కాలేదు, 4 సంవత్సరాలు ఇంకా కొట్టుకుంటున్నారు. ఇక్కడ వచ్చి ఈయన ఈ ప్లాన్ పెట్టారు, అది కూడా పోయింది. అటువైపు లెబనాన్తో కూడా ఇజ్రాయెల్ ఒక ఒప్పందం చేశారు. ఒప్పందం ఏం చెప్తున్నారు, లిటనీ రివర్ అంటే సౌత్ లెబనాన్లో లిటనీ రివర్ దాకా ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్నారు. అక్కడి నుంచి ఇజ్రాయెల్ మెల్లమెల్ల విత్డ్రా చేస్తారు, లెబనీస్ ట్రూప్స్ అక్కడ వస్తారు, అక్కడ హెజ్బుల్లాని రాకుండా చూసుకుంటారు. కానీ అది లెబనీస్ ఆర్మీతో కాదు. లెబనీస్ ఆర్మీ ఈజ్ అ వెరీ వీక్ ఆర్మీ కాదు అది. కొంతమంది ఫ్రీలాన్సర్స్, కొంతమంది ఏం చెప్తారు ఉద్యోగం లేని వాళ్ళు అందరు కలిసి ఆర్మీ అని పెట్టుకున్నారు. అక్కడ ఒక వెల్ ట్రైన్డ్ ఆర్మీ లాగా, మన ఆర్మీ లాగానో యుఎస్ ఆర్మీ లాగానో బ్రిటిష్ ఆర్మీ వెల్ ట్రైన్డ్ కాదు వాళ్ళు. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యుద్ధం అంటే గాజా ఉన్న యుద్ధంలో లెబనాన్ కూడా చాలా మటుకు పెద్ద పాత్ర ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే ఇజ్రాయెల్కి లెబనాన్ వైపు నుంచి మిసైల్స్ రాకపోతే వాళ్ళు గాజా మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అక్కడి నుంచి వస్తే ఇక్కడ నుంచి 2 ఫ్రంట్ వార్ అంటారు. అప్పుడు మనం ఇప్పుడు గాజా ఒక సీజ్ ఫైర్ ఉంది టెక్నికలీ, కానీ మొన్న కూడా బాంబింగ్ జరిగింది, 6 చనిపోయారు దాంట్లో. లెబనాన్లో ఇప్పుడు కొన్ని రోజుల నుంచి క్వైట్ ఉంది, కానీ అక్కడ కూడా మొన్న జరిగింది ఒక బాంబింగ్. సో ఈ 2 వైపుల నుంచి ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఉంది. ఒక లెబనాన్ విచ్ ఇస్ హెజ్బుల్లా అండ్ గాజా విచ్ ఇస్ హమాస్. వీళ్ళిద్దరూ ఇరానియన్ ప్రాక్సీస్. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఐడియా ఏంటంటే ఈ ఇరానియన్ ప్రాక్సీస్ని మన వైపు తీసుకొస్తే ఇరాన్కి పవర్ ఉండదు అని ఆయన ఒక లాజిక్. కానీ టెర్రరిస్ట్ విల్ ఆల్వేస్ బీ అ టెర్రరిస్ట్. ఆడ ఆయుధాలు కూడా కింద పడేస్తే కూడా ఈ మైండ్లో ఈ స్టిల్ అ టెర్రరిస్ట్. ఓకే, బట్ నిజంగా ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు వెనక్కి వెళ్తే మేము డిసామ్ చేస్తామని గాజా అంటుంది, వైస్ వర్సా. ఇప్పుడు ఇలాగే ఉన్నా కూడా నిజంగానే గాజా ఇప్పుడు హమాస్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు నిజంగానే వెపన్స్ ఇచ్చేస్తారా? అసలు అంత జెన్యున్గా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అసలు ఆ స్టెప్ అనేది తీసుకుంటామని అన్నట్టుగా కూడా చెప్పట్లేదు. ఎప్పుడు చేయరు వాళ్ళు. ఇప్పుడు కూడా మొదలు పెట్టారు, ఇజ్రాయెల్ అక్కడి నుంచి విత్డ్రా చేస్తే మేము ఆయుధాలు పడేస్తాం. ఇజ్రాయెల్ ఎప్పుడు విత్డ్రా చేయరు. ఇజ్రాయెల్ అంటారు ఫస్ట్ మీ ఆయుధాలు మీరు సరెండర్ చేయండి, అది కూడా లాస్ట్ వెపన్ దాకా. లేదు మేము ఓన్లీ హెవీ వెపన్ సరెండర్, ఎవ్రీ వెపన్ హ్యాస్ టు బి సరెండర్డ్. అది కూడా మీరు ఎవరికి ఇస్తారో అది డిసైడ్ చేయాల్సింది గాజా పీస్ ప్లాన్ ప్రకారం. కానీ దాంట్లో కూడా క్లారిటీ లేదు. నేను చెప్పినట్లు ప్యాలెస్టీనియన్ ఒక కమిటీ ఒకటి ఉంది, టెక్నోక్రాట్స్ కమిటీ, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కూర్చుంది కైరోలో. వాళ్ళు ఇక్కడ వచ్చి ఆయుధాల లిస్టు తయారు చేసి ఒక్కొక్క ఆయుధం డాక్యుమెంట్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని మిసైల్స్, దాని లోపల ఉన్న మిసైల్ కానీ దాని లోపల ఉన్న బాంబులు తీసేసి దాన్ని డిసామ్ చేసి అప్పుడు మొదలవుతుంది. చాలా పెద్ద ఎక్సర్సైజ్, ఈజీ కాదు. ఇది ఒక 2-3 సంవత్సరాలు కూడా నడవచ్చు. ఆ టైంలో ఇన్ ద మీన్ టైం ఇజ్రాయెల్ విత్డ్రా చేస్తారా లేదా, ఇది ప్రాబ్లం. ఏంటంటే మూమెంట్ ఇజ్రాయెల్ విత్డ్రా చేశారని అనౌన్స్ చేయగానే ఒకటి ఇప్పుడున్న ప్రధానమంత్రి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ మీద చాలా పెద్ద ప్రెషర్ వస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్పడానికి చాలా ఈజీ, ఆయన వాషింగ్టన్లో కూర్చొని ఇట్లాంటి అనౌన్స్మెంట్ అన్నీ చేస్తారు. కానీ ఆన్ గ్రౌండ్ ఇజ్రాయెల్ చూస్తున్న సిచ్యువేషన్ గాజాలో అక్టోబర్ 7 జరిగిన ఆ దాడి ఇజ్రాయలీ సిటిజన్స్ మీద వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. దే విల్ నెవర్ ఫర్గెట్. మనకి 26/11 ఎట్లా ఉండే, ఇజ్రాయెల్కి October 7 సేమ్ థింగ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఇంకా నెక్స్ట్ October 7 జరగకుండా మేము చూసుకుంటున్నాం. జస్ట్ యాజ్ మచ్ యుఎస్ వాళ్ళ డిపార్ట్మెంట్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ క్రియేట్ చేశారు, వాళ్ళు సెక్యూరిటీ మెషర్స్ తీసుకొచ్చారు, ఎయిర్పోర్ట్లో చెకింగ్స్ ఇంక్రీజ్ చేశారు, బార్డర్ క్రాసింగ్లో చెకింగ్ ఇంక్రీజ్ చేశారు, టెక్నాలజీతోని ఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్ని అడ్డుకోవడానికి అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్ని ఐడెంటిఫై చేయడం టెక్నాలజీ తీసుకొచ్చారు. దాంతో చూడండి 9/11 తర్వాత ఇవాళ దాకా యుఎస్ మీద ఒక టెర్రరిస్ట్ అటాక్ జరగలేదు ఇప్పుడు దాకా. అది పెద్దగా మనం మెచ్చుకోవాలి వాళ్ళని. మనం కూడా 26/11 తర్వాత సిరీస్ ఆఫ్ స్టెప్స్ తీసుకున్నాం, కానీ అప్పుడు కూడా యూపీఏ హయాంలో చాలా అటాక్స్ జరిగేది. ఇప్పుడు తగ్గింది. లాస్ట్ 12 to 14 years ఇట్స్ బీన్ లెస్. కానీ గ్యారంటీ లేదు, పాకిస్తాన్ ఏ రోజు యాక్టివ్ అయితే మనకు తెలియదు. ఫెహల్గామ్ జరిగింది అడమిట్లో, బట్ దట్ ఈస్ ఇన్ కశ్మీర్. మినహా కశ్మీర్, జమ్మూ కాశ్మీర్ పక్కన పెడితే, నార్త్ ఈస్ట్ పక్కన పెడితే నాట్ మచ్ ఆఫ్ వైలెన్స్ ఇండియాలో.
మనకున్న అదే ప్రాబ్లం ఇజ్రాయెల్ కూడా. ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఎనిమీస్. ఈజిప్ట్, జార్డన్, సిరియా, ఇటువైపు ఇరాన్, అక్రాస్ ద సీ. వీళ్ళు ఎప్పుడు చూసినా వీళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుండే ముందు. ఇప్పుడు ఇజ్రాయెల్ పవర్ తెలుసుకున్న తర్వాత లాస్ట్ 30-40 ఇయర్స్లో వాళ్ళు ఇజ్రాయెల్తో ఏం చేయట్లేదు. జార్డన్కి పీస్ అగ్రిమెంట్ ఉంది, ఈజిప్ట్కి ఉంది, సిరియాలో గవర్నమెంట్ ఇప్పుడే మారిపోయింది. సో నో ప్రాబ్లం. ఇజ్రాయెల్ లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. వీ హ్యావ్ టు సర్వైవ్. దానికోసం వాళ్ళు ఏ ఎండ్ దాకానే వెళ్తారు. దే విల్ గో 100%. అండ్ దాంట్లో నెటన్యాహు అని కాదు, రేపు ఏ ప్రధానమంత్రి వస్తేనా దే విల్ ఫాలో ద సేమ్ పాలసీ. మనలాగా రాహుల్ గాంధీ ఒక మాట, ఇదేంటి మోదీ గారు మీరు ఇట్లా చేస్తున్నారు, పాకిస్తాన్ మన ఎయిర్క్రాఫ్ట్ని కొట్టిపడేశారు. కానీ ఇజ్రాయెల్లో వాళ్ళ అపోజిషన్ లీడర్స్ అట్లా ఏం చెప్పరు. వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. దే ఆర్ యునైటెడ్ ఇన్ ద కాస్. వాళ్ళ అపోజిషన్ లీడర్ క్యాబినెట్లో కూర్చున్నారు, మొన్న దాకా వార్ క్యాబినెట్లో ఉన్నారు ఆయన. మన దగ్గర ఎందుకు యుద్ధం, అమన్కి ఆశ, పాకిస్తాన్ వాళ్ళు అందరు మంచోళ్ళు, కొంతమంది టెర్రరిస్టే ఉన్నారు కదా, ఇది లాజిక్ వస్తుంది మన వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్కి క్రెడిబిలిటీ లేదు ఇప్పుడు. అది ప్రాబ్లం అయింది. నెటన్యాహు ఆయన ఇమేజ్ బిల్డప్ చేసుకుంటున్నారు ఎలక్షన్ కోసం. ఒక టఫ్ మ్యాన్, ఒక ర్యాంబో లాంటి క్యారెక్టర్ తయారు చేసుకుంటున్నప్పుడు అటువైపు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని అర్థం కావట్లేదు ఆయనకి. యుక్రెయిన్ ఏం కావట్లేదు, యుక్రెయిన్ ఆగట్లేదు, గాజాలే నో స్టాప్, హెజ్బుల్లా అక్కడ మళ్ళీ ప్రాబ్లం అక్కడ అట్లనే ఉంది. ఇటువైపు ఇరాన్ చూస్తే ప్రాబ్లం ఇక్కడ కూడా సార్ట్ అవుట్ కాలేదు. ఇవన్నీ చూస్తుంటే అసలు అన్నిటికన్నా ఎక్కువగా ట్రంప్కే ఈ విక్టరీ కావాలి, చాలా డెస్పరేట్గా. ఇప్పుడు ఇజ్రాయెల్ కొంచెం బ్యాక్ స్టెప్ వేసినా కూడా యుఎస్ మాత్రం ఇట్ వాస్ దేర్. బట్ నిజంగానే ఇప్పుడు యుఎస్ అనేది ఇప్పుడు వాళ్ళు కూడా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చలో నాకు కాదు ఓన్లీ నా ప్రజలు నేను చూసుకుంటా అని చెప్పేసి ట్రంప్ బ్యాక్ స్టెప్ వేస్తే ఇజ్రాయెల్ నిజంగానే కంటిన్యూ చేస్తుందంటారా? ఇజ్రాయెల్కి ఏంటంటే వాళ్ళకి షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ కాదు, ట్రంప్ చూస్తున్నంత షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఎట్లయినా ఆపేయాలి అంతే. దాని తర్వాత అని అడిగితే దాని తర్వాత చూసుకుందాం. రైట్ నౌ వీ హ్యావ్ టు స్టాప్ దిస్ వార్. దట్స్ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్. ఇజ్రాయెల్కి అది, ఇజ్రాయెల్కి లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఉంది. ఇవాళ హమాస్ని ఫినిష్ చేస్తే రేపు ఇంకొక హమాస్ తయారవుతారు వర్షన్ 2.0. హెజ్బుల్లాని ఫినిష్ చేస్తే ఇంకొక హెజ్బుల్లా తయారవుతారు. వాళ్ళు ఏంటంటే బై ద రూట్ కట్ చేసేసేయాలి ఈ ప్రాబ్లం అని చూస్తున్నారు. అది కాకుంటే ఏమైతే మళ్ళీ వీళ్ళు రిపీట్ అవుతారు. మన కామన్ లాజిక్ ఏంటి, ఇరాన్ వీక్ అయిపోయారు, దాంతోనే హెజ్బుల్లా వీక్ అయింది, హమాస్ వీక్ అయిందండి. కాదు, వీళ్ళు లోకల్ రిసోర్సెస్తో నడిపించుకుంటారు. వాళ్ళ ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆయుధాలు కొనుక్కొని వాళ్ళు నడిపించుకుంటారు వాళ్ళ క్యాంపెయిన్. ఇరాన్ నుంచి వాళ్ళకి ఆయుధాలు అక్కర్లేదు ఇప్పుడు. కానీ ప్రజలు మీకు సపోర్ట్ చేస్తేనే అది జరుగుతుంది. లెబనాన్లో ప్రాబ్లం 14% ఉన్నారు హెజ్బుల్లా వాళ్ళ సపోర్టర్స్, షియాస్. వాళ్ళు ఎలక్ట్ చేసిన నేను చెప్పిన 16 మంది ఉన్నారు వాళ్ళ పార్లమెంట్లో. ఇక్కడ గాజాలో ఒక లీడర్ అని వీళ్ళ దగ్గర ఎవరు లేరు, ఒక గవర్నమెంట్ లేదు అక్కడ. లెబనాన్లో ఒక అడ్వాంటేజ్. సో ఇజ్రాయెల్ ఏం చూస్తున్నారంటే ఒక గవర్నమెంట్, అక్కడ ఒక పాజిటివ్ గవర్నమెంట్ ఉంటే మాకు ప్రాబ్లం లేదు. ఈజిప్ట్లో అదే, ఈజిప్ట్లో ఫస్ట్ 6 డే వార్ జరిగినప్పుడు దాని తర్వాత జరిగిన యుద్ధాలంతా అది నాసర్ ఉండొచ్చు, అన్వర్ సదాత్ ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, ఇజ్రాయెల్ ఆల్వేస్ మేడ్ ష్యూర్ అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్ ఉండాలని. ఉంటేనే మీరు నెగోషియేట్ చేయొచ్చు. ఇప్పుడు యూఎస్కి అదే ప్రాబ్లం కదా, గాలిబాఫ్ కానీ అరాచి కానీ పెస్కేషియన్ని చంపేస్తే రేపు మాట్లాడడానికి ఎవరు లేరు ఇరాన్తో. ఇదే ప్రాబ్లం ఇజ్రాయెల్కి ఉంది. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా కానీ అటువైపు, ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ హుసైన్ జార్డన్లో, డెమోక్రసీ ఏం లేదు అక్కడ, కానీ హీఈ్ అ వెరీ స్ట్రాంగ్ కింగ్, బాగా మెయింటైన్ చేసుకోవడం, వెరీ మోడర్న్ మ్యాన్ అంతా. అదే టైంలో సిరియాలో చూస్తే సిరియాలో ఎవరు లేరు. ఒక సిరియాలో ఐఎస్ఐఎస్ ఆయన ప్రెసిడెంట్గా కూర్చున్నాడు అక్కడ, ట్రంప్ అపాయింట్ చేశారు ఆయన. ఆయనతో నెగోషియేట్ చేయవచ్చా తెలియదు. రైట్ నౌ ప్రాబ్లం ఫర్ ఇజ్రాయెల్ ఇస్ బేసిక్లీ లెబనాన్, ఇటువైపు హమాస్. వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేసుకుంటే అయిపోతుంది. కానీ ఫస్ట్ స్టెప్ ట్రంప్ సజెస్ట్ చేసిన దానికి ఇది ముందుకెళ్ళదు 100%. ఎందుకంటే హమాస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటాం మనం. ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఇస్ హమాస్. వాళ్ళ ఆయుధాలు సరెండర్ చేయకపోతే ఏం చేయాలి, వాళ్ళు చేస్తూ కూడా వాళ్ళకి తెలుసు దాని తర్వాత ఏం జరుగుతుంది. మనం ఎప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఎగ్జాంపుల్ ఇస్తుంటాం. ఎవరు కిమ్ జాంగ్ ఉన్ దగ్గర వెళ్ళి నార్త్ కొరియాలో వెళ్ళి ఆయన్ని థ్రెటన్ చేయడము, ఆయన్ని నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఈవెన్ ట్రంప్ కూడా చెప్పరు. ఎందుకంటే ఆయన దగ్గర న్యూక్లియర్ వెపన్స్.
ఎక్కడ వాడుకుంటారో తెలియదు, పిచ్చోని చేతిలో రాయిలాగా ఉంటుంది, ఎక్కడ పడేస్తాడో తెలియదు మనకి. ఇది ట్రంప్తో నిన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ ట్రంప్కి ఈ సైకాలజీ ఆఫ్ ఎ బిల్డర్ వచ్చిన తర్వాత ఆయనకి గాజాలో నేను రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఆయన ఫస్ట్ ఆబ్జెక్టివ్ రీకన్స్ట్రక్షన్, ఫస్ట్ ఆబ్జెక్టివ్ డిసార్మమెంట్ కాదు. మనం వరల్డ్లో కూడా లుమ్మి గారు ఎక్కడ చూసినప్పుడు మీరు యూ టేక్ ద 71 బంగ్లాదేశ్ వార్ ఆర్ నార్త్ కొరియా సౌత్ కొరియా వార్ ఇన్ 60s 1948 50 60sలో కూడా, బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా మనం 93,000 ప్రిజనర్స్ ఆఫ్ వార్ని తీసుకున్నాం పాకిస్తాన్, రైట్ ఫ్రమ్ బ్రిగేడియర్ లెవెల్ టు జవాన్. 93,000 ప్రిజనర్స్ ఆఫ్ వార్ సరెండర్ చేశారు మన దగ్గర వచ్చి. మనం బంగ్లాదేశ్లో ఉండిపోతే వాళ్ళని అక్కడ పెట్టుకొని ఉండిపోతే మనకు చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇందిరాగాంధీ గారు ఏం చేశారు, షీ గేవ్ అవే ఆల్ ఆఫ్ దమ్ బ్యాక్ టు పాకిస్తాన్. దాని తర్వాత ఇండియన్ ఆర్మీని అక్కడి నుంచి విత్డ్రా చేయించుకున్నారు. చాలామంది అడిగారు, ఇందిరాగాంధీ గారు మీరు చేస్తున్న తప్పు కదా, ఎట్లా విత్డ్రా చేస్తున్నారు అక్కడి నుంచి, యూ షుడ్ మెయింటైన్ ఇట్. బట్ షీ హ్యాడ్ అ ఓన్ లాజిక్. ఎక్కువ రోజులు ఉండకూడదు, మోదీ గారు ఆపరేషన్ సింధూర్లో చేసినట్లే 4 days ఫినిష్ కమ్ బ్యాక్. అక్కడ అండ్ దే లెఫ్ట్ అస్ విక్టర్స్. వాళ్ళు ఏదో టెర్రరిస్ట్ని పారిపోతున్నట్లు రాలేదు అక్కడి నుంచి, బంగ్లాదేశ్ నుంచి. సో ఆ మూమెంట్లో దే కేమ్ బ్యాక్ యాజ్ లిబరేటర్స్. వాళ్ళు బంగ్లాదేశ్ని లిబరేట్ చేశారని చెప్పి గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇచ్చారు వాళ్ళకి అక్కడున్న ప్రజలు. గాజాలో జరుగుతుందా? గాజాని ఎవరు లిబరేట్ చేశారు? గాజా బాగానే ఉండే ముందు, వీళ్ళు వచ్చారు ఇజ్రాయెల్ బాంబ్ చేసి మొత్తం గాజాని ఒక గోస్ట్ సిటీ లాగా తయారు చేశారు. బేరూట్ అట్లనే ఉంది, సౌత్ లెబనాన్ అట్లనే ఉంది. ఇక్కడ అన్ని చోట్ల ఇజ్రాయెల్ వచ్చి బాంబ్ చేస్తున్నారు, ఎందుకంటే హమాస్ ఉంది అక్కడ. హమాస్ని మీరు ఈక్వేషన్ నుంచి తీసేస్తే ఇజ్రాయెల్ బాంబింగ్ ఆపుతారా, మీకు రీకన్స్ట్రక్షన్ చేయవచ్చా? ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. ఆల్రెడీ నెక్స్ట్ ఎలక్షన్కి ఇప్పుడు 1 year తర్వాత స్టార్ట్ అయిపోతుంది. ఆయన ఉన్న పొలిటికల్ ఫిలాసఫీ రాబోయే ప్రెసిడెంట్, అది జేడీ వ్యాన్స్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఫాలో చేస్తారా లేదా అని ఏ గ్యారంటీ లేదు. మీరు హిస్టరీలో చూస్తే అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎప్పుడు ఆల్మోస్ట్ 50% వాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేశారు అదే ఫాలో చేస్తారు. మిగతా 50% దే డోంట్ బాదర్. ఓకే, ఫాలో చేయడం లేదు, ఏం లేదు. సో మన దగ్గర ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ హమాస్ ఆయుధాలు డిసార్మ్ చేయడంలో వాళ్ళు చేయరు, ఇజ్రాయేలీ అగ్రిమెంట్ని అంగీకరించారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ నెటన్యాహుని యువర్ అ ఫూల్ అది ఇదని తిడతారా? నెటన్యాహుని ఎస్ఓబి పిలిచాడు ఆయన. అట్లాంటి మనిషి ట్రంప్. ఆయన చెప్పిన మాట ఒకరు వినకపోతే అంతే, ఆయన కోపం వస్తుంది. మనకు జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో కొంతమంది గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, అంకుల్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, చాలా టఫ్ మనుషులు. మీరేదో లాజికల్గా ఆర్గ్యూ చేస్తూ కూడా వాళ్ళు పట్టించుకోరు. ట్రంప్ ఇస్ లైక్ దట్. ఆయనకు ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్తోనే వెళ్ళాలి, దాన్ని అక్కడ ఇక్కడ మార్చుకోకూడదు. ఈ యుద్ధం మర్చిపోవడానికి ఇంకో యుద్ధం సీజ్ ఫైర్ తీసుకొస్తున్నారు. కొన్ని రోజుల ముందు ఒక 5-6 నెలల ముందు అక్కడ కంబోడియా అండ్ థాయిలాండ్ కొట్టుకున్నారు. అప్పుడు అక్కడ వెళ్ళి నేను పీస్ ప్లాన్ చేసేసాను, వీళ్ళందరూ ఆపేసి ఇప్పుడు కూడా వారు కొట్లాడుతారు. నథింగ్ హెస్ స్టాప్డ్. ఆయనకు ఒకటే నేను స్టార్టింగ్ ఆఫ్ ద కాన్వర్జేషన్ మీద చెప్పాను చూడండి, క్రెడిట్ తీసుకోవడానికి నంబర్ 1 ట్రంప్. ఎవరు మంచి పని చేసినా కానీ వాళ్ళని పక్కన జరిపి నేనే చేశాను చూడు అని చెప్తారు. మీకు గుర్తుంటుంది ఈ ఇరాన్తోని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ 14-point మెమరాండమ్ అండర్స్టాండింగ్ నెగోషియేట్ చేసింది వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇస్లామాబాద్లో, తర్వాత ఖతర్లో. సో ఏం ఆ రోజు ఏం డిసైడ్ చేశారు, దట్ స్విట్జర్లాండ్లో ఒక మీటింగ్ జరుగుతుంది, అక్కడ అందరు ప్లేయర్స్, దట్ ఈస్ పాకిస్తాన్, ఖత్తర్, యుఎస్, ఇరాన్, వీళ్ళందరూ కూర్చొని ఒక టేబుల్లో కూర్చొని సంతకం పెడతారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశాడు, ఆయన తెలిసిపోయింది ఇది క్రెడిట్ అంతా వ్యాన్స్కి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ప్యారిస్లో అక్కడ ఒక ఒఫీషియల్ స్టేట్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ఆయన సంతకం పెట్టేశారు. ఐ హావ్ సైన్డ్ ద అగ్రిమెంట్, ఫినిష్డ్. అరే మీరే అన్నారు మీ వైస్ ప్రెసిడెంట్ వెళ్తున్నారు, మళ్ళీ మీరెందుకు పెట్టారు సంతకాన్ని అడిగారు. నేనే పెట్టాలి కదా, ఐఎమ్ ద యూఎస్ ప్రెసిడెంట్, ఐ డిడ్ ఇట్. పాపం వ్యాన్స్ ఏం చేయలేకపోయాడు. అక్కడ వెళ్ళి జస్ట్ మంచిగా తిరిగి స్విట్జర్లాండ్ అంతా చూసి, జెనీవా అంతా చూసి రిటర్న్ వచ్చేసాడు. ఆ టాక్స్ అంతా ఫ్లాప్ అయింది కంప్లీట్గా. సో మనం అర్థం చేసుకోవాలని ట్రంప్ సైకాలజీ ఇది. బోర్డ్ ఆఫ్ పీస్, ఆయనకి ఏంటంటే యునైటెడ్ నేషన్ నచ్చదు, సో ఇంకొకటి తయారు చేద్దాం, ఇంకొక యుఎన్ తయారు చేద్దాం. ఇది దీనికి ఖర్చులు ఎవరు పెడతారు, ఎవరు స్పెండ్ చేస్తారు, ట్రైనింగ్ చేస్తా అంటున్నారు. జార్డన్ కూడా చెప్పారు మేము ట్రైన్ చేస్తాం పోలీస్ ఫోర్సెస్ని, లా అండ్ ఆర్డర్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ పోయిందనుకోండి, ఇంకో గవర్నమెంట్ని మెయింటైన్ చేయడానికి ఎవరైనా ఉండాలి కదా, లేకుంటే ఒక వ్యాక్యూమ్ వచ్చేస్తుంది అక్కడ.
ట్రాఫిక్ లైట్లో పోలీస్ వాడు లేకుంటే ఎట్లా ఉంటుంది? అదే సంగతి. లా అండ్ ఆర్డర్ కూడా పోలీస్ స్టేషన్లో పోలీస్ వాడు లేకుంటే ఏమవుతుంది? మర్డర్, రేప్, డెకాయిటీ అన్నీ నడుస్తుంది. వాళ్ళకి భయం ఉండదు. సో యూ హ్యావ్ టు సెటప్ ఎ ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళకి బడ్జెట్స్ ఇచ్చి బ్యూరోక్రసీని, అది వాటర్ ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, శానిటేషన్ ఉండొచ్చు, ట్రాఫిక్ ఉండొచ్చు, అన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో దీనికి తయారు చేసి, ఎందుకంటే వీళ్ళందరూ టెర్రరిస్ట్ హమాస్. అట్లీస్ట్ రాబోయే వాళ్ళు సివిలియన్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పవర్ ఉండాలి. ఒక ట్రాఫిక్ చలాన్ రేజ్ చేయడం అంటే మన చలాన్ కాదు, వాళ్ళది టికెట్స్ అంటారు వాళ్ళు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది చేయాలంటే వాళ్ళ దగ్గర ఒక ట్రైన్డ్ మ్యాన్ పవర్ కావాలి. ఈజిప్ట్ అంటున్నారు, జార్డన్ అంటున్నారు మేము ట్రైన్ చేస్తామని. కానీ ఇదంతా అయిన తర్వాత వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత రేపు ఎవడో కాల్ చంపేస్తే 2-3 ఏం చేస్తారు? అప్పుడు మళ్ళీ హమాస్ పైకి వస్తారు. దట్ వీఆర్ స్టిల్ రూలింగ్ గాజా అంటారు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే బేసిక్లీ ఆయన అక్కడ ఉన్న ఇరాన్ యుద్ధం అందరు మర్చిపోవాలని చెప్పి కొత్తగా ఎపిసోడ్ తీసుకొచ్చారు. కానీ నెటన్యాహు క్లీన్గా రిజెక్ట్ చేసేవారు. ఈ సెడ్ వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్ అన్నారు. ఓకే, సో ఈ బోర్డ్ ఆఫ్ పీస్ కానీ ఇది ఇంప్లిమెంటేషన్ చేయడం అగ్రిమెంట్లో, డిజార్మెంట్ ఆఫ్ హమాస్ కానీ, విత్డ్రాల్ ఆఫ్ ఇజ్రాయలీ ట్రూప్స్, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ గాజా, ఇది ఏం జరగదు ఇప్పుడు. బికాస్ బేసిక్లీ హమాస్ విల్ నాట్ అగ్రీ. బట్ నెతన్యాహు నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. నెతన్యాహు ఉంటారో అది కూడా చూడాలి ఇప్పుడు ఎలక్షన్ తర్వాత. బహుశా ఉంటే ఓకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఒకసారి 6 నెలలు తీసుకుంటారు ఎలక్షన్ తర్వాత కూడా. ఓకే, బట్ హీ విల్ కంటిన్యూ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. మన దగ్గర కేర్ టేకర్ అంటారు, వాళ్ళ దగ్గర కేర్ టేకర్ లేదు, రెగ్యులర్ ప్రైమ్ మినిస్టర్ టిల్ ఎ న్యూ గవర్నమెంట్ ఇస్ ఫార్మ్డ్ అన్నమాట. అది చూద్దాం ఎనీవే. బట్ ఐ థింక్ ద వే ఇట్స్ గోయింగ్, నెతన్యాహు ఎప్పుడు అగ్రీ చేయరు. 100% హీ విల్ నాట్ డూ ఇట్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.